పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు మాట్లాడుతూ డిఎస్సి నియామకాలపై వైసీపీ ఎన్ని కేసులు చేసినా కూటమి ప్రభుత్వం కేవలం 148 రోజుల్లోనే 16,000 మంది ఉపాధ్యాయులు నియమించి చరిత్ర సృష్టించిందని అన్నారు. డిఎస్సిపై దాఖలైన సుమారు 242 కేసులను పరిష్కరించి పారదర్శకంగా పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. 1998లో కేవలం 136 రోజుల్లోనే 36,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని గుర్తు చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రతి 100 మంది ఉపాధ్యాయుల్లో 70 మంది టీడీపీ హయాంలోనే నియమితులయ్యారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 23 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు చెల్ల రవీంద్ర, జిల్లా అధికార ప్రతినిధి దైద చిన్నబాబు, నరసరావుపేట నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఏనుగంటి భార్గవ సాయి, బల్లగిరి సూర్యనారాయణ పాల్గొన్నారు.